చందమామను అందుకోవాలని దేశాలు స్పాన్సర్ చేస్తున్న స్పేస్ ఏజెన్సీస్ మాత్రమే కాదు, ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ కూడా ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ అనే కంపెనీ బ్లూ గోస్ట్ మిషన్ 1 సక్సెస్ఫుల్ గా మూన్ పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేపించింది. ఇది రోబోటిక్ మూన్ ల్యాండింగ్ మిషన్ అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 2024లో ఒక అమెరికన్ ప్రైవేట్ కంపెనీ ఇంట్యూజివ్ మిషన్ అనే కంపెనీ ఆల్రెడీ ల్యాండింగ్ ట్రై చేసింది. సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తర్వాత కొద్ది క్షణాల్లోనే అది క్రాష్ అయిపోయింది అనమాట. అంటే ట్రై చేసింది, సక్సెస్ అయింది, కానీ క్రాష్ అయింది. ఇది సెకండ్ అమెరికాలోనే రెండవ ప్రైవేట్ స్పేస్ మూన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. మనకు తెలుసు మూన్ మీద ల్యాండ్ అవటం అనేది చాలా కష్టమైన పని. చాలా అరుదుగా కొన్ని దేశాలు మాత్రమే ల్యాండ్ అయ్యాయి. 2 సంవత్సరాల క్రితం మనం చంద్రయాన్ 3 సౌత్ పోల్ దగ్గర, మూన్ దగ్గర, సౌత్ పోల్ దగ్గర సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యాం అనమాట. ఇది చాలా అరుదైన ఫీట్ అని చెప్పొచ్చు. అసలు మూన్ దగ్గర ల్యాండ్ అవటం చాలా కష్టం. దానికి ప్రధానమైన కారణం అక్కడ అట్మాస్ఫియర్ ఆబ్సెంట్ అవుతుంది, అక్కడ పారాచూట్స్ ఇన్ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్ళిన థ్రస్టర్స్ ఉన్నాయో, కంట్రోల్ థ్రస్టర్స్, అవి బర్న్ అవుతూ స్లోగా డిసెంట్ అవ్వాలి. అది చాలా కష్టమైన పని అనమాట. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇంట్యూజివ్ మిషన్స్ అనే సంస్థ, అమెరికన్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కష్టపడి సాఫ్ట్ ల్యాండింగ్ ట్రై చేశారు, చాలా క్లోజ్గా వెళ్ళారు. కానీ ఎప్పుడైతే సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తూ వెళ్ళారో కొన్ని సెకండ్లోనే ఇది బాగా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. కానీ ఈసారి ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ అనే సంస్థ సక్సెస్ఫుల్ ల్యాండింగ్, అంటే ప్రైవేట్ సంస్థ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం.